గురుభ్యో నమః. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి గురించి ఆయన జయంతి నాడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. జగద్గురువైన శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జీవితంపై చాలా గ్రంథాలు వెలువడ్డాయి. ప్రామాణికమైన మాధవీయ శంకర విజయం అనే గ్రంథం ఉదహరిస్తే శ్రీ శంకరుల జీవిత చరిత్రలో చాలా భాగం వాస్తవంగా ఉన్నదానిని ఇలా గ్రహించవచ్చు. శృంగేరి మఠం వారి సమాచారం ప్రకారం శ్రీ శంకరాచార్యులు క్రీస్తు శకం 684 నుండి 716 మధ్య కాలానికి చెందినవారు. అయితే శ్రీ కృష్ణ బ్రహ్మానందుడు వ్రాసిన శంకర మందిరంలో శ్రీ శంకరాచార్యుల వారు క్రీస్తు శకం 788లో పుట్టి 820లో పరమపదించినట్లు ఉంది. ఇంతటి మేధావి, కరుణామూర్తి, సామాజిక సంస్కర్త, మహోన్నత సహనశీలి మరొకరు ఉంటారా అనిపించే పుణ్యపురుషుడు ఆదిశంకరుడు. ఎంతోమంది మహానుభావుడైన శంకరుణ్ణి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా భావించి ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన భౌతికంగా గతించి 1200 సంవత్సరాలకు పైగా దాటినా ఇంకా సజీవుడిగానే, నిత్యనూతన చైతన్య స్వరూపుడిగానే ఉండడం ఎవరికైనా విస్మయాన్ని గురిచేస్తుందని అనడంలో అతిశయోక్తి కాదు. ఆయన సర్వమతాల సారాంశాన్ని ఆకళింపు చేసుకున్న విశ్వవిజ్ఞానవేత్త. ఆయన భావాలను అర్థం చేసుకోవడానికి మెదడు ఒక్కటే సరిపోదు, హృదయం కావాలి. ఆత్మగతమైన సంస్కారం తప్పనిసరిగా ఉండి తీరాలి. కేరళ రాష్ట్రంలో ఉన్న కాలడి అనే గ్రామంలో నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో ఆయన పుట్టినట్లు కొందరి అభిప్రాయం. ఆనందగిరి అనే తత్వవేత్త మాత్రం శంకర విజయం అనే గ్రంథంలో ఆయన చిదంబరంలో పుట్టినట్టు వ్రాశారు. శంకరాచార్యుని తండ్రి శివగురువు, తల్లి పేరు సతి. తండ్రి శంకరాచార్యుల వారి ఉపనయనానికి ముందే మరణించారని ఎక్కువ మంది చెబుతుండగా, మణిమంజరి అనే గ్రంథంలో శంకరాచార్య తండ్రి గతించాకే పుట్టినట్లు ఉంది. తల్లిని ఒప్పించి 8వ ఏటనే సన్యాసాన్ని స్వీకరించిన శంకరాచార్యులు వేదాంత సారాన్ని, అద్వైత సాధనను నర్మదా నదీ తీరాన ఉండే గోవిందుని వద్ద నేర్చుకున్నారు. శంకరాచార్యులు 8వ ఏటనే చతుర్వేది అయ్యారు. 12 ఏళ్లకు సర్వశాస్త్రవేత్తగా భాసించారు. 16 ఏళ్లకు భాష్యకారునిగా ఎదిగారు. ఇంతటి ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శించిన పరమ కుశాగ్ర బుద్ధి కనుకనే అవతార పురుషుడయ్యాడు. అఖిల భారతీయులకు ఆరాధ్య గురువయ్యారు. విశ్వవ్యాప్తంగా వైదిక సంప్రదాయ వైభవాన్ని దశ దిశలా వెలుగొందింపజేశారు. తర్క వితర్కాల శాస్త్ర చర్చలో భారతీయులకు తిరుగులేదని రుజువు చేశారు. శారదా పీఠాలు స్థాపించారు. శారద విద్యాధిపతి అయినప్పటికీ శక్తి స్వరూపిణి కూడా. అందువల్లనే శారదా చంద్రమౌళీశ్వర రూపంలో శంకరపీఠంలో అర్చింపబడుతోంది. ఆదిశంకరాచార్యుల వారు ఈ శారదాదేవి కృప వల్లనే తన పీఠాలను స్థాపన చేశారు. ఒక విధంగా చూస్తే శాపం వలన భూమి మీదకు వచ్చిన బ్రహ్మ సరస్వతులను తిరిగి సత్యలోకానికి తీసుకువెళ్ళడానికి శివుడు శంకరుడిగా అవతరించారని చెప్పుకుంటారు. ఒక విచిత్రమైన కర్మ విశేషం వలన బ్రహ్మ సరస్వతులు భూమి మీద పుట్టవలసి వచ్చింది. కర్మను ఎవరూ వదలలేరు. హరిహర బ్రహ్మాదులు కూడా వదలలేరు. నిజానికి దేవుడికి కర్మే మాయ, మనకు కర్మే వరం. మనం ఒక చెడు కర్మని వదిలించుకునేందుకు మరో మంచి కర్మను చేస్తున్నాం. మనం చేసే మంచి కర్మ ఫలితాన్ని ఇస్తూనే మనకు వేరొక కర్మను అంటగడుతోంది. ఒక యజ్ఞం చేశామనుకోండి, యజ్ఞం మంచిదే, కానీ యజ్ఞం వలన వచ్చే ఫలం మరొక జన్మను, కొన్ని కర్మలను ఇస్తోంది. నామ సంకీర్తనం చేశామనుకోండి, అది చాలా గొప్ప పనే, కానీ జీవుణ్ణి శ్రమ పెట్టిన పాపం మనకు అంటుకుంటోంది. ఇలా ఒక కర్మ కోసం మరొక కర్మ గొలుసుగా అంటుకుంటున్నాయి. కనుక మన జన్మల పరంపర ఎన్నటికీ ముగిసిపోనే పోదు. మహర్షులలో కూడా ఏ కోరిక కోరకుండా వచ్చింది వచ్చినట్లు అనుభవించేవారు అరుదు. వారికి భగవద్ దర్శనం మీద కోరిక లేదు. భగవంతుడు నీడలోనే ఉన్నప్పుడు వాడిని చూడాలనే చాపల్యం ఎందుకు? చూడాలని నీవు అనుకుంటున్నావంటే నువ్వు భేదాన్ని దర్శిస్తున్నావన్నమాట అంటారు ఆ మహర్షులు. కర్మ ఇంత జటిలం కనుకనే బ్రహ్మ సరస్వతులకు కూడా దాని ప్రభావం తప్పలేదు. ఒకప్పుడు సత్యలోకంలో బ్రహ్మ సరస్వతులు కలికాలంలో రాబోయే పరిస్థితుల గురించి చర్చించుకుంటున్నారు. వేదాన్ని ద్వేషించే నాస్తికులు వస్తారని వారు చెప్పుకుంటున్నారు. ఈ రోజుల్లోనూ కొందరు భగవద్గీతను తగలబెడుతున్నారు కదా. ఒకడు తగలబెడితే 10 మందికి దానిలో ఏముందా అని ఆసక్తి కలిగి వెతికి ఆ పుస్తకం చదువుతారు. నాస్తికవాదం అనేది కూడా అలాగే ఆస్తికానికి పరోక్షంగా ఉపకారం పడుతుంది. బ్రహ్మ సరస్వతులు
ఈ విషయాన్ని చర్చించుకుంటున్న సమయంలో దుర్వాస మహర్షి అక్కడికి వచ్చారు. చర్చల వేడిలో బ్రహ్మ సరస్వతులు ఆయనను గమనించలేదు. ఆయన కోపించి, మీరే మానవలోకంలో పుట్టండి, మీరే వేద ప్రచారం చేయండి అని శపించాడు. కలి ప్రవేశించాక వేదో కర్మలను నిందించే నాస్తిక మతాలు పెరిగాయి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు మహిష్మతీపురంలో మండనమిశ్రముడు అనే పండితుడిగా పుట్టాడు. సరస్వతి ఉభయభారతి అనే పేరుతో ఆయనకు భార్య అయ్యింది. వీరిద్దరూ కుమారిల భట్టు శిష్యులయ్యారు. విశ్వరూపుడైన ఆ బ్రహ్మ సాక్షాత్ మండనమిశ్రుడే. శంకర భగవత్పాదుల వారి చరిత్ర అధ్యయనం చేసేటప్పుడు కుమారిల భట్టు గురించి తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకం. కుమారిల భట్టు తీవ్ర వైదిక మతానునాయి. ప్రయాగలో అవతరించారు. ఆ కాలంలో బౌద్ధ మతం విజృంభించి ఉంది. బౌద్ధులు తమ యుక్తి చాతుర్యంలో కూడిన మహాప్రజ్ఞతో పండితులను సైతం ఆకర్షించనారంభించారు. వైదిక ధర్మం అనేక నియమాలతో కూడినది. ఈ కష్టమేమీ పడకుండా నేరుగా మోక్షమనే వాదము సామాన్యులను కూడా ఆకర్షిస్తుంది కదా. ఆ రోజుల్లో ఎదుటవారి సిద్ధాంతం ఏమిటో కూలంకుషంగా తెలుసుకోకుండా తమకున్న అరకొర జ్ఞానంతో ఖండించే అలవాటు లేదు. ఈ రోజుల్లో రామశబ్దం రానివారే సంస్కృత భాషలో ఉన్న మహాగ్రంథాలపై తమ అమూల్యాభిప్రాయాన్ని విరివిగా సరఫరా చేస్తున్నారు. ఖండించబోయే ముందు తాము ఖండించబోయే సిద్ధాంతమును, ఆ సిద్ధాంతమునకు చెందిన వారు సైతం వివరించలేనంత చక్కగా వివరించగల నైపుణ్యం గలవారు భాష్యకారులు, అంటే శంకరులు. ఇప్పుడు కుమారీరులకు వైదిక ధర్మం ఖచ్చితంగా సత్యం అనే నమ్మకం ఉన్నది. అయితే బౌద్ధ ధర్మం ఏమిటో తెలుసుకోకుండా దానిని ఖండించడం ఎలా? ఆ రోజుల్లో బ్రాహ్మణులకు బౌద్ధ విద్యాలయాలలో ప్రవేశం అంత తేలికగా దొరికేది కాదు. కుమారిలు బౌద్ధుని వేషంలో 7 అంతస్తుల బౌద్ధ విశ్వవిద్యాలయంలో చేరారు. బౌద్ధాచార్యులు వేదదూషణ చేసేటప్పుడు కుమారిలుల కళ్ళ నుండి ధారాపాతంగా నీరు కారేవట. బౌద్ధాచార్యులకు అనుమానం వచ్చి అడిగితే, మీరెంత చక్కగా వేదాన్ని విమర్శిస్తున్నారో తెలుసుకొని ఆనందంలో కన్నీరు వస్తున్నాయని చెప్పేవారట. ఎంత దాచుకుందామన్నా వీరి వైదికాభిమానం దాగలేదు. నేర్చుకోవలసినది పూర్తి అయిన బౌద్ధాన్ని వారి ముందే ఖండించనారంభించారట. బౌద్ధులు కుమారిలులను 7 అంతస్తుల భవనం నుండి కిందకి తోసివేశారట. కింద పడుతూ, వేదమే గనక ప్రమాణం అయితే నాకు ఆపద కలుగకుండుగాక అని ప్రార్థించారట. అయితే అన్న అనుమానం సూచికమైన పదం రావడంతో వారికి కంటి రాయి తగిలి గాయం అయిందట. బౌద్ధం గురించి కూలంకుషంగా తెలుసుకున్న కుమారుల ముందు బౌద్ధులెవరూ వాదనలో నిలువలేకపోయారట. పండితులలో, రాజసభలలో వైదికవాదానికి తిరిగి ప్రతిష్ఠ శాస్త్రమును చెందినవారు. జైమిని మహర్షి వ్రాసిన ధర్మసూత్రాలకు అంతకు పూర్వమే శాబర భాష్యం ఉంది. శాబర భాష్యానికి వార్తికం రాశారు కుమారిల భట్లు. శంకర విజయాలను పరిశీలించిన బౌద్ధులను నిలవరించిన ఘనత కుమారిల భట్టుదే. జైన గ్రంథాలలో కూడా కుమారిలుడు జైన మతాన్ని నిలువరించడానికి చేసిన వాదనల ప్రస్తావన ఉంది. ఒక రకంగా వైదిక ధర్మం సుప్రతిష్టమైనదన్న నమ్మిక కలిగిన తరువాత కుమారిలుడు తాము చేసిన దోషాలకు కర్మ మార్గ తత్పరులు కాబట్టి శాస్త్ర విహితమైన మార్గంలో ప్రాయశ్చితం చేసుకోవాలనుకున్నారు. వీరు చేసిన తప్పేమిటి? విద్య నేర్చుకున్న గురువులను వంచించి వారినే వాదనలలో జయించి పరాజితులను చేయడం ఒకటి. బౌద్ధులకు కర్మలు లేవు, ఈశ్వరుడు లేడు. మీమాంసలకు కర్మ ప్రధానం. అయితే వీరి దృష్టిలో ఈశ్వరుడు ఫలప్రదాత కాడు. ఈశ్వరుడు ఉంటేనేమి, లేకుంటేనేమి చేసిన కర్మకు ఫలితం ఉంటుంది అనేది వీరి సిద్ధాంతం. శాబర భాష్యానికి వ్రాసిన వార్తికంలో కుమారిల భట్టు ఈశ్వర అప్రధాన తత్వమును నిరూపించారు. ఇది 2వ లోపం. ఈ 2 తప్పులకు ప్రాయశ్చితము ఊకరాశిలో కంఠం దాకా కప్పబడి నిదానంగా అగ్నిలో కాలిపోవడమే. చాలా బాధాకరమైన శిక్ష. కుమారిలకు శాస్త్రమునందున్న ప్రమాణం బుద్ధి అటువంటిది. ప్రయాగలో త్రివేణి తీరాన తుషాగ్ని ప్రవేశం చేశారు. శంకరులకు కుమారిలచే తమ భాష్యానికి వార్తికం రాయించుకోవాలనే ఉద్దేశం ఉన్నది. వారికి తమ సిద్ధాంతమునందున్న ప్రగాఢ విశ్వాసం అటువంటిది. మీమాంసకులైన కుమారీలులను ఒప్పించగలగడంలో ఆయనకు సందేహం లేదు. శంకరులు బౌద్ధులను, జైనులను ఎక్కువ మందిని వాదముతో కలిసి జయించవలసిన అవసరం ఏర్పడలేదు. అలాగని వారి నిరీశ్వర మతములను ఖండించలేదని కాదు. అవసరము వచ్చినప్పుడు నిర్ద్వందంగా ఖండించారు. కానీ వారి పరమోద్దేశము వైదికములైన వివిధ సిద్ధాంతముల మధ్య ఒక సమన్వయము ఏర్పరచడం. అందువల్లనే శంకరులకు అన్ని వైదిక మతములు సమ్మతములే. వాటిని సమన్వయ
సమన్వయపరుస్తూ చివరి స్థితి అద్వైతం అనే శృతి మతాన్ని వారు సృష్టీకరించారు. ఆ విధంగానే శంకరులు మీమాంసా శాస్త్రము, న్యాయమును తమ భాష్యములో ఎంతో ఉపయోగించుకున్నారు. అలాగే సాంఖ్యముతోనూ వారికి విరోధం లేదు. శంకరులు ప్రయాగ చేరేసరికే కుమారులు తుషాగ్న ప్రవేశం చేసి ఉన్నారని విని త్రివేణి తీరంలో వారిని కలిశారు. శంకరుల కీర్తి, వారి భాష్యం గురించి పూర్వమే వినియున్నందున వారిని సాదర వాక్యములతో ఆహ్వానించారు. తాము వచ్చిన కార్యం వివరించారు శంకరులు. అంతటి బాధలోనూ భాష్యపీఠికను ఆమూలాగ్రం విని చివరి దశలో ఆత్మజ్ఞానం ఉపదేశించడానికి శంకరులే వచ్చారని ఎంతో సంతోషించారు. తాను అశక్తులై ఉన్నందున రాయలేకపోతున్నానని, లేకుంటే 8000 శ్లోకములతో ఈ భాష్యంపై వార్తికం రాయాలనిపిస్తోందని అన్నారు కుమారిల భట్టు. ఇప్పటికీ మునిగిపోయిందేమీ లేదు. మీరు ఒప్పుకుంటే పరమేశ్వరానుగ్రహం వలన మీరు తిరిగి స్వస్థులవుతారు అన్నారు శంకరాచార్యులు. దేహత్యాగం తనకు సరైన ప్రాయశ్చితం అన్న దృఢ నిశ్చయంలో ఉన్న కుమారులుడు దానికి ఒప్పుకోలేదు. నా శిష్యుడు మహిష్మతీపురంలో ఉన్న విశ్వరూపుడు నా అంతటివాడు, నాకంటే కర్మపై ఎక్కువ శ్రద్ధ కలవాడు. వానితో వాదించి వానిని మీ శిష్యునిగా స్వీకరించండి. అతడు సమర్థవంతంగా వార్తికం వ్రాయగలడు అన్నారు కుమారిల్లుడు. అలా చెప్పి శంకరుల సన్నిధిలో గంగానదీ తీరాన్న ఆత్మైక్యం పొందారు కుమారుల భట్. మండనమిశ్రుడు ఆయన శిష్యుడే. ఆయనను మించి కర్మవాదాన్ని ప్రచారం చేశాడు. విశ్వరూపుడంటే ఈ మండనమిశ్రుడే. కుమారిలుడు వేదంపై తదుదాహృతమైన కర్మానుష్ఠానంపై అకుంఠితమైన విశ్వాసం కలవాడు. కర్మానుష్ఠానం వలన చిత్తశుద్ధి కలుగుతుంది. అటువంటి చిత్తము ఆత్మ సాక్షాత్కారమునకు అత్యంత ఆవశ్యకం. చిత్తశుద్ధి గల వారే వేదాంత భాష్యమునకు సరి అయిన అధికారి. వారికి తుదిలో జ్ఞానబోధ చేయడం ద్వారా శంకరులు వారిని ముక్తులను చేశారనడంలో సందేహం లేదు. సాక్షాత్ మహాశివుడే ఈ శంకరాచార్యుడిగా అవతరించి ఉపనిషత్ తత్వాన్ని ప్రబోధించసాగాడు కదా. మండనమిశ్రుడికి ఉపనిషత్ తత్వం గిట్టదు. శంకరాచార్యుల వారు అతన్ని సంస్కరించాలని నిర్ణయించుకొని అతని ఇంటికి వచ్చారు. ఆ సమయానికి మండనమిశ్రుడు ఇంటి తలుపులు వేసుకొని లోపల తన తండ్రి శ్రాద్ధం పెడుతున్నాడు. శంకరుడు యోగశక్తితో ఆకాశ మార్గంగా ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ వ్యాసుడు, జైమిని మహర్షులు భోక్తలుగా కూర్చొని ఉన్నారు. సన్యాసి రావడంతో శ్రాద్ధం చెడిపోతుందని భావించి మండనమిశ్రుడు నిందించసాగాడు. వ్యాసుణ్ణి అతన్ని వారించి శ్రాద్ధ సమయంలో యతి వస్తే విష్ణు స్థానంలో కూర్చోబెట్టాలని నిర్ణయించారు. శంకరుడు నాకు కావలసింది అన్నభిక్ష కాదు, వాదభిక్ష అన్నారు. శ్రాద్ధమయ్యాక వాదసభ ప్రారంభమైంది. వ్యాస, జైమిని మహర్షులు ఉదయభారతీదేవియే న్యాయ నిర్ణేత అని నిర్ణయించారు. ఆమె మాత్రం నాకు ఇంటి పనులే ముఖ్యం గనుక మీ మెడలో పూలమాలను ధరించండి. ఎవరి మాల వాడిపోతే వారు ఓడిపోయినట్లు నిర్ణయం అని చెప్పింది. అనేక రోజులు శంకర మండనమిశ్రుల వాదం కొనసాగింది. చివరకు ఒక రోజున మండనమిశ్రుడి మెడలో మాల వాడిపోసాగి. అప్పుడు ఉదయభారతీదేవి వచ్చి, నేను అర్ధాంగిని కనుక నన్ను కూడా గెలిస్తే గాని నువ్వు గెలిచినట్లు కాదు అంది. మళ్ళీ వాదసభ కొనసాగింది. 7 రోజులయ్యేసరికి ఉదయభారతి తన వాదన బీగిపోతోందని గ్రహించి, జీవుడు పురుషుడా స్త్రీయా అని ప్రశ్నించింది. ఆ చర్చలో స్త్రీ లక్షణాలు, పురుష లక్షణాలు ఏవి అనే ప్రశ్న వచ్చి క్రమంగా ఆ చర్చ కామశాస్త్రంలోకి వెళ్ళింది. శంకరుడు బాలయతి కనుక తనకు దివ్య దృష్టితో అన్ని విషయాలు తెలిసినా తాను మాట్లాడడం బాగోదని ఆలోచించి 1 నెల రోజులు గడువు కావాలని అడిగాడు. ఆమె సమ్మతించింది. అప్పుడు శంకరయతి అప్పుడే మరణించిన అమరుకరాజు శరీరంలో ప్రవేశించి అతని అంతఃపురంలో 1 నెల రోజులున్నారు. రాజపత్నిని తాను ముట్టుకోరాదని ఆంక్ష పెట్టి ఆమెను గురువుగా స్వీకరించి కామసూత్రాధ్యయనం చేశాడు. అప్పుడే ఆయన అమరుకావ్యం అనే గ్రంథం కూడా రాశాడని చెబుతారు. ఇంతలో ఒక కొండ గుహలో దాచిన తన సొంత శరీరానికి అగ్ని ప్రమాదం ఏర్పడిందని గ్రహించి శంకరుడు వెంటనే రాజశరీరం వదిలి తన శరీరంలో ప్రవేశించి లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం చెప్పి కొంత కాలిన తన శరీరాన్ని మళ్లీ సరిచేసుకున్నారు. శంకరుడు మళ్లీ వాదానికి వచ్చేసరికి ఉభయ భారతికి విషయం అర్థమైపోయింది. స్వామి, నువ్వే శివుడివి. మా శాపాలు పోగొట్టి మమ్మల్ని మా లోకానికి తీసుకుపోవడానికి నువ్వు వచ్చావని నాకు తెలుసు. నా భర్తను నీ శిష్యుడిగా స్వీకరించు అని చెప్పి ఆమె అంతర్ధానమైపోయింది. వెంటనే శంకరాచార్యుడు తన మంత్రబలంతో ఆమె వెళ్లిపోకుండా నిలబెట్టి, అమ్మా, ఉపనిషత్తులు చెప్పే జ్ఞానమూర్తివి నువ్వే అని నాకు తెలుసు. లక్ష్మి, పార్వతి, సరస్వతి రూపాలను స్వీకరించే శారదవు నీవే కనుక నేను స్థాపించబోయే పీఠాలన్నింటిలోనూ నువ్వు అధిదేవతగా ఉండి అందరికీ సంపదను, జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉండవలసింది
అని ప్రార్థించారు. ఆమె అంగీకరించింది. తరువాత శంకరాచార్యుడు మండనమిశ్రుడికి సన్యాసమిచ్చి సురేశ్వరాచార్యుడని పేరు పెట్టారు. ఆది శంకరాచార్యులు చూపిన మహిమలు కోకొల్లలు, విచిత్ర విచిత్రాలు ఎన్నో. ఆయన ఔదార్యం అనిర్వచనీయం. పేద బ్రాహ్మణుల కోసం లక్ష్మీదేవిని స్తుతించి కనకధారాస్తవం సృష్టించి వారికి ఐశ్వర్యం కలిగేలా చూశారు. అంతటి శక్తివంతుడై ఉండి కూడా అతి సామాన్య జీవితాన్ని గడపడం సర్వమానవ సమానత్వానికి, మానవతా దృక్పథానికి ప్రత్యక్ష దృష్టాంతమని చెప్పక తప్పదు. ఎల్లప్పుడూ పాదచారిగానే తిరుగాడే శంకరుల సంస్కరణ, సౌశీల్యం, సౌమరస్యం, సౌజన్య స్వభావం అవధులు లేనివి. మూకాంబికా క్షేత్రానికి వెళుతూ మరణించిన ఒక బ్రాహ్మణ బాలుని బ్రతికించడం, మందమతులైన హస్తమలకుడు ఆనందగిరిని విజ్ఞాన కనులుగా చేయడం, కన్న తల్లికే మాయ గురించిన ప్రబోధం చేయడం, సాక్షాత్తు పరమశివుడే ప్రత్యక్షం కావడం శంకరాచార్యుల వారి మహాపురుష తత్వాన్ని, దివ్యాంశ ప్రభావాన్ని వెల్లడి చేస్తాయి. శంకరులు తన యాత్ర కొనసాగిస్తూ తుంగభద్రా తీరాన గల శృంగేరికి వచ్చారు. అక్కడ ఒక వింత దృశ్యం ఆయన కంటబడింది. ఒక కప ప్రసవిస్తుంటే ఒక పాము తన పడగతో దానికి నీడపడుతోంది. అది చూసి ఆ క్షేత్ర మహత్వాన్ని గ్రహించిన శంకరాచార్యుల వారు అక్కడ ఒక శిలపై శ్రీచక్రాన్ని లిఖించి దానిలో శారదాంబను ఆకర్షించి అక్కడ తన ప్రప్రథమ పీఠాన్ని నెలకొల్పారు. ఆ తరువాత ఆయన 4 దిక్కుల్లోనూ పీఠాలను స్థాపించారు. పై అన్ని చోట్ల శారదా చంద్రమౌళీశ్వరులే ప్రధాన దేవతలు. ఎన్నెన్నో విధాలుగా ఆశ్చర్యచకితుల్ని చేసిన శ్రీ శంకరాచార్యుల వారు అతి చిన్న వయసులోనే కన్నుమూయడం దురదృష్టకరం. ఆయన దహన త్యాగం కైలాస పర్వతంలో జరిగిందని కొందరు, కేరళలోని త్రిశూర్లో జరిగిందని మరికొందరు, తమిళనాడుకు చెందిన కంచిలో జరిగిందని ఇంకొందరు ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శంకరాచార్యుల వారిది 32 సంవత్సరాల స్వల్ప జీవితమే అయినా కొన్ని యుగాల వరకు సరిపడే చరిత్రను అందించిన ఘనత వారిది. ఆర్య సంస్కృతికి కొత్త ఊపిరి పోసి మతత్రయకర్తలతో సాటిలేని అగ్రగణ్యునిగా అద్వైత సిద్ధాంతాన్ని సమగ్ర రూపంలో ప్రతిపాదించిన మాయావాదాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన మహాపురుషులు ఆది శంకరాచార్యులు. ఏ కాలానికైనా ఎవరికైనా ఆయన ఆదర్శప్రాయులు, ఆరాధ్య పురుషులు. మహాప్రతిభావంతుడైన తత్వవేత్త, జగద్గురువు ఆది శంకరాచార్యులు. జ్ఞానోపదేష్ట, దివ్య పురుషుడు. అద్వైత మతామృత సారాన్ని అనన్య సామాన్యమైన రీతిలో, ఆమోదయోగ్యమైన రీతిలో వైదికులకు అందించిన గొప్ప దార్శనికుడు శంకరాచార్యుల వారు. ఇది మ్యాక్స్ ముల్లర్ అభిప్రాయం. పృథ్వీపై ఇలాంటి మహోన్నత జ్ఞాన సంపన్నుడంతటి వారు మరొకరు పుట్టలేదు. శంకరాచార్యుని కొందరు ప్రచండ బౌద్ధుడని, మరికొందరు అవైదికుడని అంటారు. శంకరాచార్యుల వారిపై బౌద్ధ మత ప్రభావం ఉండి ఉండడంలో అతిశయోక్తి లేదు. అలా అనుకుంటే ఇతర ప్రభావం కూడా ఆయనపై ఉందని చెప్పుకోవచ్చు కదా. గ్రంథకర్తగా పరిశీలిస్తే ఆదిశంకరులు వ్రాసిన విషయాలు ఈ ప్రపంచం మొత్తం మీద మరెవ్వరూ వ్రాసి ఉండరు. అందుకే ఆయన కృతయుగంలో దక్షిణామూర్తి, ద్వాపర యుగంలో వేదవ్యాసుడు, ఈ కలియుగంలో ఆదిశంకరులు అని కొందరు పండితులు అంటూ ఉంటారు. 32 ఏళ్లకే తనువును చాలించిన ఆదిశంకరాచార్యులు అనేక గ్రంథాలను నిజంగా రాసి ఉంటారా అనే సందేహం ఎవరికైనా వస్తుంది కదా. అంతేకాదు ఆదిశంకరుని పేరుతో ఇంకా వేరే వారు ఉన్నారేమో అన్న అనుమానం కూడా వస్తుంది. ఈ అంశంపై ఇప్పటికీ పండితులు వాదులాడుతూనే ఉన్నారు. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలపై శ్రీ శంకరాచార్యుల వారు భాష్యాలు కూడా వ్రాశారు. ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయమని పిలుస్తారు. అపరోక్షానుభూతి, పంచీకరణము, వివేక చూడామణి, భజగోవిందం, శతశ్లోకి, శివానందలహరి, సౌందర్యలహరి, ఆనందలహరి, నవరత్నమాలిక మొదలైన గ్రంథాలు ఎన్నో రాసిన ఘనత శంకరాచార్యుల వారిదే. శంకరుడే శంకరాచార్యులు. వేదాలు, స్మృతులు శ్రీ శంకరుల అవతారం వల్లనే పునరుద్ధరించబడ్డాయి. వాటి పునరుద్ధరణ వల్లనే శ్రీరామనవమి, కృష్ణాష్టమి, సంక్రాంతి మొదలైన పండుగలు జరుపుకోవడమనే ఆచారం పునరుద్ధరింపబడింది. ఆ విధంగా శ్రీ శంకరుల జయంతియే మిగతా అన్ని జయంతులు జరగడానికి మూల కారణమైంది. శంకరులనగా ప్రపంచానికి ఆనందాన్ని కలిగించేవారు. ఆయనే శివుడు. ఆయన అసలైన ఆధ్యాత్మిక సత్యాన్ని కనుగొన్నాడు, స్పష్టం చేశాడు, శాస్త్రబద్ధం చేశాడు. శంకరుడు జ్ఞాని, సత్యుడు. కాబట్టే మన కన్నులు తెరిపించి మనకు మన ఎదుటనే ఉన్న పరిపూర్ణ సత్యాన్ని గోచరింపజేశారు. అంతా పూర్ణ సత్యమే తప్ప అపరిపూర్ణం అంటూ ఏదీ లేదని తెలియజేశారు. అంతా పూర్ణమే. ఓం పూర్ణమిదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంతా పూర్ణమే. పూర్ణం నుండే పూర్ణం జనిస్తుంది. అదే పూర్ణంగా ఉంటుంది అన్న పరమసత్యాన్ని ఘోషింపజేసిన వాడు శంకరుడు. శంకరులు గతకాలం వారికి, నేటి వారికి, రాబోయే వారికి అందరికీ మార్గదర్శులే. మనకు శాంతి కావాలా, సుఖం కావాలా, ఆనందం కావాలా? అయితే మనం స్వతంత్రులం, పరిపూర్ణులం, ముక్తులం
అని గ్రహించాలి. దీనికి వ్యతిరేకమైన భ్రమల నుండి బయటపడాలి. మనం భ్రమల నుండి బయటపడటానికి, స్వతంత్రులమన్న సత్యాన్ని తెలుసుకోవడానికి శంకరుడు మనకు మార్గం చూపుతారు. శంకరుడు మనకు సద్గురువై మనల్ని నడిపిస్తారు. సాహిత్య సంపద. శంకరాచార్యుల వారు అద్వైత తత్వమే కాదు, మహాకవి, మహర్షి, పండితుడు, గొప్ప తార్కికవేత్త, సంఘ సంస్కర్తుడు కూడా. ఆయన స్తోత్ర రచనలో మొదటిది కనకధారాస్తవం, ఆ తరువాత గంగాస్తవం. తన మాతృభక్తి నుండి ఉద్భవించినదే గంగాస్తవం. పూర్ణానదికి స్నానానికి వారి తల్లి ఆర్యాంబ వెళ్ళినప్పుడు ఎండబాధకు తాళలేక మూర్ఛితురాలు కాగా, తన తల్లి కోసం పూర్ణానదిని తన ఇంటి దగ్గరికే ప్రవహింపజేసిన పావనమూర్తి ఆయన. ఆ తర్వాత మనీష పంచకం. కాశీలో శంకరాచార్యులు వారు గంగానదికి వెళ్తుండగా ఈశ్వరుడు చండాలుని రూపంలో ప్రత్యక్షమై 4 వేదాలను 4 సునకాలుగా తోడు చేసుకొని రాగా పక్కకు తొలగమని ఆచార్యుల వారు అనగా, దేహాన్ని ఆత్మని తొలగమని ఆదేశిస్తున్నావా అని ఈశ్వరుడు అడుగగా ఆయన పాదాలకు నమస్కరించి చెప్పిందే మనీషా పంచకం. ఆ తరువాత స్తోత్రం శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రం. మండన మిశ్రుని వాగ్వాదంలో జయించవలసి వచ్చినప్పుడు అమరకుడనే రాజు శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసిన సందర్భంలో తన దేహాన్ని అగ్ని నుండి కాపాడుకోవడానికి చేసిన స్తవమే శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రం. ఆ తరువాత సౌందర్యలహరి, ఆనందలహరి, శివానందలహరి రచించారాయన. శ్రీ విద్యోపాసన ప్రధానంగా చెప్పబడిందే సౌందర్యలహరి. భజగోవింద తత్వం జగద్విదితం. మహిమాన్వితమైన స్తోత్ర రాజాలను ఎన్నో అందించారాయన. శ్రీ శంకర భగవత్పాదులు శృంగేరిలో శారదాపీఠాన్ని స్థాపించారు. భక్తి మార్గంలో ముఖ్యమైనది వివేక చూడామణి. షణ్మత స్థాపన చేసి పంచాయత పూజను సుప్రతిష్టం చేసిన మహానుభావుడు శంకరాచార్యుడు, ఆది గురువు. వివిధ శాఖలుగా విభజింపబడి వాదలాడుకునే వైదిక మతాలన్నింటినీ సమన్వయపరిచి వేదాంత మతాన్ని ప్రతిష్ఠించిన అపర శంకరులు శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. దయ, సర్వభూతేషు కాంతి, అనసూయ, శౌచం, అనాయాసః, మంగళం, అకార్పణ్యం, అస్పృహ అనే ఆత్మగుణములు వారిలో శోభించాయి. ఆయనలోని దయాగుణం నిరుపమానమైనది. తన చిన్నతనంలో భిక్షాటనకు వెళ్ళగా ఓ బీద బ్రాహ్మణ స్త్రీ తన వద్ద ఏమీ లేక ఒక ఉసిరికాయను శంకరు వారికి భిక్షగా వేసింది. అప్పుడు ఆయన లక్ష్మీదేవిని ప్రార్థించారు. అదే కనకధారస్తవం. లక్ష్మీదేవి ఆ బీద స్త్రీ ఇంట బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించింది. ఓ కాపాలికుడు శంకరాచార్యుల వారి వద్దకు వచ్చి, మీ తల కావాలని కోరగా, నా శిష్యులెవరూ లేనప్పుడు రా, నీ కోరిక తీరుస్తాను, వారుంటే అడ్డుకుంటారు అని ఎంతో ఓర్పుగా చెప్పిన మహనీయుడు. తన శిష్యుడైన హస్తమలకాచార్యుడు ఆత్మతత్వ ప్రతిపాదకములైన 12 శ్లోకాలు చెప్పమన్నప్పుడు ఆనందపడి ఆ శ్లోకాలకు వ్యాఖ్యానం రాసిన అనసూయమూర్తి ఆ జగద్గురువు. పరిశుద్ధమైన మనసు ఆయనది. అనాయాసః, శరీరాన్ని కష్టపెట్టకుండా చేసిన తపస్సు ఆచార్యుల వారి. మరో గుణం మంగళం. గొప్ప పనులను కర్మలను ఆచరించి మంగళకరం చేశారు. తర్వాతి గుణం అకార్పణ్యం, లోభగుణం లేకపోవడం. కనుకనే ఎంతో ఔదార్యంతో కాపాలకునికి తన శిరస్సునే ఈ సంకల్పించారు. మరో గుణం అస్పృహ, దేనియందు కోరిక లేకపోవడం. కనుకనే కేరళ మహారాజు ధన కనక వస్తు వాహనాలు పంపిస్తే నాకెందుకు ఇవన్నీ అంటూ తోసిపుచ్చిన మహానుభావుడు. పాండిత్యమే కాదు, ఆత్మగుణాలు కూడా కలిగి ఉండాలని అలా నడుచుకున్న ఆది గురువు శ్రీ శంకరులు. శంకర సందేశం. సంపద, ఆరోగ్యం, ఇతర భౌతిక సుఖాలు మనిషికి ఎంత అవసరమో అదే విధంగా ఆధ్యాత్మిక చింతనం కూడా అవసరమే. శాశ్వతమైన ఆనందం అందించగలిగేది భక్తిభావం. పలు సందర్భాలలో మనిషి ఎదురు దెబ్బలు తింటాడు. తాను కోరుకున్న అంశాలను సాధించుకోలేనప్పుడు ఎంతో నిరుత్సాహపడతాడు. జీవితం మీద విరక్తి కలుగుతుంది. నిరాశ నిస్పృహలలో ఏం చేస్తున్నాడో తెలియని స్థితికి చేరుతాడు. తాను కోరుకున్నదే లోకమని, అంతకు మించిన లేదనే భావంతో ఆ కోరికల బంధంలో కొట్టుమిట్టాడుతాడు. అలాంటి సమయంలో ఆ బంధాలను తెంచుకోవడం అవసరం. తనకు లభించిన దానితో తృప్తిపడే గుణం అలవర్చుకోవాలి. కోరికలను, అనవసరమైనటువంటి ఆశలను వదులుకొని మంచి ఏదో చెడు ఏదో మనిషికి కావలసిందేమిటో తెలుసుకుంటే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అటువంటి చక్కని మార్గం చూపగలిగిన వారిని ఆశ్రయించాలి. ఆ మార్గం ప్రజలకు చూపించడమే శంకరుల నుండి అందివచ్చిన పరంపర. ఇంతటి ఆది గురువుని ఆయన జయంతి నాడు స్మరించి ఒక్కసారి ఆయనకి ప్రణమిల్లుదాం. మనకి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కలగాలని ఆయనని శరణు వేడుదాం.